హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. హెడ్డింగ్ చూడండి, గ్రూప్ 2-3కి ప్రిపరేషన్ మొదలు పెట్టాలా వద్దా? నోటిఫికేషన్లే లేవు, ఎందుకు చదవాలా అన్నటువంటి ప్రశ్న వీడియో పెట్టగానే వీడియో చూడకముందే కింద కామెంట్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవమే, 2026లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం అనేది చాలా కష్టం. మరి నోటిఫికేషన్ రానప్పుడు చదవాలా వద్దా అన్న ప్రశ్నకి ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో కొత్తగా గ్రూప్ 2-3 ప్రిపరేషన్ మొదలు పెట్టే వాళ్ళ కోసం మాత్రమే అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎవరి కోసం? కొత్తగా మొదలుపెట్టే వాళ్ళ కోసమే. మరి ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా, కొత్త వాళ్ళు ఏం చేయాలా అన్న అంశం గురించి కూలంకుషంగా ఈ వీడియోలో చర్చిద్దాం. ఎందుకంటే గ్రూప్ 2 ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్ లాంటిది. మీరు సివిల్స్కి ఏ విధంగా అయితే ప్రిపరేషన్ చేస్తారో చాలామంది తెలంగాణలో గ్రూప్ 2 కోసం అంతా కష్టపడతారు. గ్రూప్ 1 అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు, వస్తుందో రాదో తెలియదు గ్రూప్ 1 అనే విషయంలో. కాబట్టి గ్రూప్ 1 వైపు చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తక్కువ మంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. కానీ గ్రూప్ 2కి తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది. కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ తర్వాత ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటటువంటి జాబ్ ఏంటి సార్ అంటే గ్రూప్ 2-3. పోస్టులు తక్కువనే ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. గమ్మత్ ఏంటంటే సివిల్స్లో ఏ సిలబస్ ఉందో గ్రూప్ 2లో కూడా అంతే సిలబస్ ఉంటుంది, ఇంకాస్త ఎక్కువనే ఉంటుంది. సివిల్స్కు మించినటువంటి సిలబస్ ఎక్కడ ఉంది సార్ అంటే గ్రూప్ 2లో ఉంది. ఎందుకంటే సివిల్స్లో సోషియాలజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ సోషియాలజీ అనే సబ్జెక్ట్ కూడా పెట్టారు. కాబట్టి ఈ వీడియోలో కొత్త వాళ్ళు ఎట్లా చదవాలా, పాత వాళ్ళు ఎట్లా చదవాలా అనే అంశం మీద చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, గ్రూప్ 2 ప్రిపరేషన్కి పట్టే టైం ఎంత. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం గ్రూప్ 2లో 1200 పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం. దీంట్లో మొత్తంగా 4 పేపర్లు ఉంటాయి. పేపర్లు 4, కానీ సబ్జెక్టులు ఎన్ని సార్ అంటే 22 సబ్జెక్టులు ఉంటాయి. గ్రూప్ 2లో పేపర్లు 4, సబ్జెక్టులు ఎన్ని సార్ అంటే 22 సబ్జెక్టుల ప్రిపరేషన్ ఉండాలి. మరి గ్రూప్ 2 లాంగ్ టైం ప్రిపరేషన్తోనే గ్రూప్ 2 సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి మీ యొక్క ఎయిమ్ గెస్టెడ్ ఆఫీసర్, నీ యొక్క ఎయిమ్ గవర్నమెంట్ ఉద్యోగం పొందడం. గౌరవవంతమైన గవర్నమెంట్ ఉద్యోగం అంటే గ్రూప్ 2 స్థాయి ఉద్యోగమే. దానికి తక్కువ స్థాయిలో మన గ్రూప్ 4 ఎంప్లాయీస్గా ఉంటే ఆ ఫీలింగ్ అనేది రాదు. నీకు ఫీలింగ్ కావాలా, మంచి ఉద్యోగం కొట్టాలా, పెద్ద ఉద్యోగం. సివిల్స్ ప్రిపేర్ కాలేను ఎందుకంటే నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదు. కానీ మనకు ముందు కనపడేటటువంటి ఒకే ఆప్షన్ ఏంటి సార్ అంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ మాత్రమే. దీంట్లో 22 సబ్జెక్టులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 22 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో 4 ఆప్షన్లు ఉన్నాయి. మరి ఏంటి 22 సబ్జెక్టులు ఏంటని ఒకసారి కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మనకున్నటువంటి పేపర్లు ఎన్ని సార్ అంటే మనకున్నటువంటి పేపర్లు 4 పేపర్లు ఉంటాయి, 4 పేపర్స్ ఉంటాయి. కానీ 4 పేపర్స్లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 22 సబ్జెక్టులు ఉన్నాయి. 22 సబ్జెక్టులు ఉన్నాయి. 22 సబ్జెక్టులలో ఆప్షన్స్ ఏమున్నాయి సార్ అంటే 1 తెలంగాణ మూమెంట్, 2 ఎకానమీ, 3 పాలిటీ, 4 సోషియాలజీ అనేది మరొక సబ్జెక్టుగా ఉంది. తెలంగాణ మూమెంటు 150 మార్కులు, ఎకానమీ 150 మార్కులు, పాలిటీ 50 మార్కులు, సోషియాలజీ 50 మార్కులు. 50, 100, 300, 400. అట్లాగే మీకు తెలంగాణ హిస్టరీ కనుక మరొకటి యాడ్ చేసుకుంటే, మరొక 40 మార్కులు. మ్యాక్సిమం 600 మార్కులలో ఆప్షన్ల రూపంలో కనపడేవి 450 మార్కులు. మరి 22 సబ్జెక్టులు ఉన్నాయి సార్ ఇక్కడ, 1 కాదు 2 కాదు 22 సబ్జెక్టులు ఉన్నాయి.
ఏంటి సార్ 22 సబ్జెక్టులు అంటే, ఒకటి జాగ్రఫీ. జాగ్రఫీ అనేది కేవలం నీకు వచ్చేది జస్ట్ 25 మార్కులే, మార్కులు 25. కానీ ఆప్షన్లకి, సివిల్స్లో ఆప్షన్లకి నువ్వు ఎంత ప్రిపేర్ కావాలో జాగ్రఫీ అంతే ప్రిపేర్ కావాలి. ఒక ఆప్షనల్ పేపర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంటు 4 సబ్జెక్టులు ఉంటాయి ఒక జాగ్రఫీలో. ఒక తెలంగాణ మూమెంట్లో 150 మార్కులు ఉంటే ఎంత కష్టపడాలో జాగ్రఫీ అంతకు మించి కష్టపడాలి. 4 సబ్జెక్టులు, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ చదవాలి, వరల్డ్ జాగ్రఫీ చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి. అంటే ఒక జాగ్రఫీ పైన నువ్వు పట్టు సంపాదించడానికి 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలలు కష్టపడితే నీకు వచ్చే మార్కులు ఎన్ని సార్ అంటే 25 మార్కులే. ఇక్కడ సైన్స్ అనే మరో సబ్జెక్ట్ ఉన్నది. ఈ సైన్స్ అనే సబ్జెక్టులో కూడా 5 ఉన్నవి, 5 అంశాలు ఉన్నాయి. ఏంటి సార్ అంటే బాటనీ చదవాలా, జువాలజీ చదవాలా, ఫిజిక్స్ చదవాలా, కెమిస్ట్రీ చదవాలా అండ్ ఎస్ఎన్టీ చదవాలా. 5 సబ్జెక్టులు. మరి 5 సబ్జెక్టులు చదివితే ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే 25 మార్కులు వస్తాయి. ఇక్కడ జాగ్రఫీలో 4 సబ్జెక్టులు చదివితే ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే 25 మార్కులు వస్తాయి. అంటే ఒక్క జాగ్రఫీ ఒక్క సైన్సు 50 మార్కుల కోసమే, 50 మార్కుల కోసమే నువ్వు దాదాపుగా 9 సబ్జెక్టులు చదవాలా. జాగ్రఫీ ఒకటే కదా సార్ అంటావు, కానీ ఆప్షన్లకు ఎంత చదవాలో అంత చదవాలా. బాటనీ, ఎంఎస్సి బాటనీ ఉంది, ఎంఎస్సి జువాలజీ ఉంది, ఎంఎస్సి ఫిజిక్స్ ఉంది, ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంది. 4 పీజీలలో ఉన్నటువంటి సిలబస్ జస్ట్ 25 మార్కుల సిలబస్ చదవాలా. సరే జాగ్రఫీ అంటే ఒకటే జాగ్రఫీ కావచ్చు, కానీ ఇక్కడ 4 పీజీలు ఉంటాయి. 4 పీజీలలో ఇంట్రడక్షన్ పార్ట్స్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఎన్టీ అనేది మన ప్రత్యేకంగా చదవాల్సిన అంశం ఉంటుంది. ఇంత సబ్జెక్ట్ ఉంటే ఒక జిఎస్లోనే. అలాగే మీకు చరిత్ర ఉంది. చరిత్ర అంటే మీకు కేవలం చరిత్ర అనే ఒక పదం మాత్రం ఉంటుంది. ఆ చరిత్ర అనే పదంలో 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ మూమెంట్ ఉన్నది, తెలంగాణ హిస్టరీ ఉంది, అలాగే ఇండియన్ హిస్టరీ అనే మరో సబ్జెక్ట్ ఉన్నది. 3 సబ్జెక్టులు. ఒక ఇండియన్ హిస్టరీలో నీకు వచ్చే మార్కులు జస్ట్ గ్రూప్ 2 అయితే 40 మార్కులే. కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మీడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ 3 హిస్టరీలు ఉంటాయి ఒక ఇండియన్ హిస్టరీలో. తెలంగాణ హిస్టరీలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మీడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. తెలంగాణ మూమెంట్లో 3 ఫేసులు ఉంటాయి. ఒక తెలంగాణ హిస్టరీ చదవడానికి మినిమం కష్టపడాల్సిన అంశం ఎంత సార్ అంటే 100 గంటలు కష్టపడాలా. ఒక ఇండియన్ హిస్టరీ పైన 200 గంటలు వర్క్ చేయాలా. ఒక తెలంగాణ మూమెంట్ పైన 200 గంటలు వర్క్ చేయాలా. అంటే దాదాపుగా 400-500 గంటలు వర్క్ చేస్తే మనకి ఎక్కువ సిలబస్ కవర్ అవుతుంది, ఎక్కువ మార్కులు వస్తాయి. ఇట్లా నీ సబ్జెక్టు పైన గ్రిప్ సంపాదించడానికి, బేసిక్స్ సంపాదించడానికే నీకు 1 ఇయర్ పడుతుంది. మరి 1 ఇయర్ పడుతున్నప్పుడు బేసిక్స్ సంపాదించడానికి, కాన్సెప్ట్ ఐడియాలో తెచ్చుకోవడానికి 1 ఇయర్ పడితే మరి నోటిఫికేషన్ వచ్చినాక నీ ప్రిపరేషన్ మొదలు పెడితే నువ్వు అందుకోగలుగుతావా? అందుకే గ్రూప్ 2లో ఎక్కువ మంది విఫలం కావడానికి గల కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేకపోవడం, లాంగ్ టర్మ్ గోల్ లేకపోవడం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటారు. చాలామంది 10 మార్కులతో, 5 మార్కులతో, 20 మార్కులతో ఉద్యోగాలు కోల్పోతారు. నేనేమంటున్నానంటే పోయినసారి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు 10 మార్కులతో, 20 మార్కులతో, 30 మార్కులతో, లాస్ట్కు 40 మార్కులతో వరకు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పటి సందే రోజు 4 గంటల సమయాన్ని మీరు కేటాయించండి. పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేరు, ఎందుకంటే ఆర్థిక బర్డెన్ అవుతుంది. గమ్మత్ ఏంటంటే ఇక్కడ కోచింగ్ ఫీజు తక్కువ ఉంటే నీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది. కోచింగ్ ఫీజు తక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. రాష్ట్రంలో అతి తక్కువగా కోచింగ్ దొరికేది 2 అంశాలు సార్. ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్, రెండోది ఒక గ్రూప్ 2 స్థాయిలే. ఈ 2 ఇక మిగతా ఏది కూడా దొరకదు. ఎందుకంటే ఒక ఎల్కేజీ వాడికి మండల స్థాయిలోనే 30,000 రూపాయల ఫీజు కట్టాల్సి వస్తుంది. హైదరాబాద్లో అయితే ఒక ఎల్కేజీ వాడికి 1,00,000 రూపాయలు ఫీజు కడుతున్నారు. కానీ మీకు దాదాపుగా 7-8 నెలల పాటు రోజు 6 నుంచి 8 గంటల పాటు నేను కూర్చోబెట్టి క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు, కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు ఒక్కసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. లేదు ఆల్రెడీ నా ప్రిపరేషన్ అయిపోయింది, నేను ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, పర్వాలేదు ఒకసారి కనుక కోచింగ్ తీసుకుంటే మళ్ళీ మీరు ఆఫ్లైన్ వైపు అడుగులు వేయకండి. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్కు రండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆన్లైన్ మస్తు అవుతుంది, ఆన్లైన్ సరిపోతుంది. ఎందుకంటే ఆఫ్లైన్ తీసుకోవాలంటే నువ్వు హైదరాబాద్కి రావాలా, ఆన్లైన్ తీసుకోవాలంటే నువ్వు ఇంటికాడ కూర్చొని చదువుకోవచ్చు, నల్గొండలో కూర్చొని చదువుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉంది. అతి తక్కువ కాస్ట్తో
జస్ట్ మనకెంత ఆన్లైన్లో రికార్డెడ్ వీడియోస్ అంటే ఒక 2000 3000 పెడితే సరిపోతుంది. ఒకవేళ లైవ్ క్లాసులు కావాలన్నా ఒక 10,000 ఫీజు పెడితే సరిపోతుంది తప్ప ఎక్కువ ఖర్చేమీ కాదు. కానీ నీ ఏమి కనుక లాంగ్ టర్మ్లో కనుక ఉంటే, నీకేమి కనుక ఖచ్చితంగా నీకు గెస్టెడ్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఉంటే ఇప్పటి సందే మొదలు పెట్టండి. ఎట్లాగా 2026లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వచ్చే అవకాశం ఉందంటే నాకైతే కనబడతలేదు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను రేపే నోటిఫికేషన్ వస్తుంది, ఎల్లుండే నోటిఫికేషన్ వస్తుందని ఏ వీడియోలో కూడా చెప్పను. నోటిఫికేషన్లు రావు, అయినా నీ గోల్ కనుక ప్రిపరేషన్లో ఉంటేనే మొదలు పెట్టమని చెప్పాను. కానీ ఇది రేపు వస్తుంది ఎల్లుండి వస్తే ఇట్లా చదువు అట్లా అంటే ప్రిపరేషన్ విధానాలు చెప్తున్నాను, కానీ రేపు మాపొస్తా అని చెప్పేసి నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంటే క్లారిఫికేషన్ లేదు. గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ పరిపాలన చేతగాని గవర్నమెంటు, అవగాహన లేని ముఖ్యమంత్రి, అధికారులకు అవగాహన ఉన్నా కూడా ఏమి చేయలేని చతికిల పడుతున్నటువంటి అధికారులు చివరికి నిరుద్యోగుల జీవితాన్ని ఆగం చేస్తున్న ఒక సందర్భం మనకు కనబడతాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అందుకే నీకు మొత్తంగా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్ అన్నప్పుడు నేను మొత్తంగా మీకు లెక్కేస్తే 22 సబ్జెక్టులు ఉన్నాయి. బాట్నీ అనేది ఒక ఎంఎస్సి జాగ్రఫీ, ఎంఎస్సిలో ఒక 2 ఏళ్ళ పీజీ కోర్సు. కానీ బాటనీలో నీకు 4 క్వశ్చన్లు వస్తాయి, జువాలజీలో ఒక 4 క్వశ్చన్లు వస్తాయి, ఫిజిక్స్లో ఒక 4 క్వశ్చన్లు వస్తాయి, కెమిస్ట్రీలో ఒక 4 క్వశ్చన్లు వస్తాయి. 4 క్వశ్చన్లకైనా కెమిస్ట్రీ అంటే ఏందో అర్థం చేసుకోవాలా, కెమిస్ట్రీలో కొన్ని ఫార్ములాలు తెలుసుకోవాలా, కెమిస్ట్రీలో బేసిక్ పాయింట్స్ నీకు తెలవాలా, అప్పుడు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఫిజిక్స్లో కనీసంగా నువ్వు 7-8 పాఠాలు కనుక చదివితేనే ఆ 4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 2లో చాలా పెద్ద సిలబస్ ఉంది. గ్రూప్ 2కి ఎక్కువ టైం పడుతుంది. నీ లక్ష్యం కనుక అయితే ఇప్పుడే మొదలుపెట్టు. నువ్వు 10th చదివిన దాకా 10 సంవత్సరాలు, ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు, డిగ్రీలో 3 ఏళ్ళు, పీజీలో 2 ఏళ్ళు, ఇట్లా 17 సంవత్సరాలు చదివినావు. మరి 17 సంవత్సరాలు చదివిన నువ్వు గ్రూప్ 2 కోసం మినిమంగా 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళు కష్టపడకుండా నీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? అంటే నీ యొక్క చదువును మొత్తం కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలా, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి గ్రూప్ 2, 3 సిలబస్ వేరియస్ సిలబస్ ఉంది. చాలామంది పోటీదారులు ఉన్నారు. పడేది 1000-1200 పోస్టులు. కానీ చదివే వాళ్ళు మినిమం 1,00,000 మంది ఉంటారు. అప్లై చేసే వాళ్ళు 6 నుంచి 8 లక్షల మంది ఉంటారు. కానీ కనీసం 1,00,000 మంది ప్రిపేర్ అవుతారు. పోస్టులు ఏమో 1000 ఉంటాయి. దాంట్లో ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అన్నీ పోగా మన 783 పోస్టులు పడితే అన్నీ పోగా నీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్నిసార్ అంటే 100 నుంచి 150 కంటే ఎక్కువ ఉండవు. పడే పోస్టులను నీ కావు, ఏ రిజర్వేషన్ కేటగిరీ దానికి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. నువ్వు కనుక లక్ష్యం గెస్టెడ్ ఆఫీసర్ అయితే నీకు సివిల్స్ కొట్టే దమ్ము లేదు, సివిల్స్ ప్రిపేర్ కావాలి ఆలోచన ఉన్నప్పుడు కూడా సాధ్యం కాదని నీకు తెలిసినప్పుడు మనకు ఉన్నటువంటి ఒక మధ్య మార్గం ఏంటి సార్ అంటే గ్రూప్ 2 ప్రిపరేషనే. నీకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ కావచ్చు, సెంట్రల్ జాబ్లోకి ఎన్నో ఉద్యోగాలు ప్రిపేర్ కావచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, మ్యాథ్స్ అంటే గిట్టని వాళ్ళు, మ్యాథ్స్ చదివినా మ్యాథ్స్ చేసినా నాకు రాదన్న వాళ్ళకి ఏకైక ఆప్షన్ గ్రూప్ 2, 3 మాత్రమే అనే అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆ నేపథ్యంలోనే అశోక అకాడమీలో గ్రూప్ 2, 3కి సంబంధించి లైవ్ క్లాస్ గ్రూప్ 2, 3కి సంబంధించి లైవ్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసెస్ని రేపు సోమవారం 10 గంటలకి, 16వ తారీఖు సోమవారం 10 గంటలకి మేము గ్రాండ్ డెమోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక బ్యాచ్ని కూడా కంప్లీట్ చేశాము. దాదాపు 8 నెలల టైం పట్టింది ఆ సిలబస్ చెప్పడానికి. కొంత కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలు ఇంకా మిగిలే ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మినిమంగా 6 నెలల నుంచి 8 నెలల మధ్య, 6 నెలల నుంచి 8 నెలల పాటు పట్టే సమయము గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపేర్ అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, ఇప్పటి వరకు అసలు కోచింగ్ ముఖం తెలియని వాళ్ళు, కేవలం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పోటీ పరీక్షల గురించి అవగాహన లేని వాళ్ళ కోసం మాత్రమే ఆఫ్లైను దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద గ్రూప్ 2, 3 సంబంధించి లైవ్ క్లాసెస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. మీరు ఒకవేళ హైదరాబాదుకు రావడం చేతగా అంటే డబ్బుల పరంగా ఇబ్బంది అవుతుంది, ఇంత దూరం రాలేము, చిన్నపిల్లల తల్లి పెళ్ళైపోయింది, అసంటి వాళ్ళ కోసం ఆన్లైన్లో లైవ్ క్లాస్ రూపంలో మనం అందజేస్తాము. లైవ్ క్లాస్కి వచ్చేసి ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే 10,000 రూపీస్ ఫీజు ఉంటుంది. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది.
అలాగే ఓన్లీ ఆఫ్లైన్ వరకు మాత్రమే హైదరాబాద్ వాళ్ళకు వచ్చే వాళ్ళ కోసం ఆఫ్లైన్ అనే వాళ్ళకి 25,000 రూపాయలు ఉంటుంది. కేవలం రికార్డు వీడియోస్ కనుక మీరు చూస్తే జస్ట్ 2,000 రూపీస్తో 1400 గంటల క్లాస్ ఉంటుంది. 2,000 కేవలం 2,000తో మీరు పెట్టే ఖర్చు ఒక 1 అవర్, నేను ఫ్యాకల్టీకి ఇచ్చే పైసలలో 1 అవర్ పైసలు కూడా కాదు. మినిమం 3,000 రూపీస్ ఇచ్చి క్లాసెస్ చెప్పిస్తే 1 అవర్ కానటువంటి పైసలతో మీకు రికార్డెడ్ వీడియోస్ జస్ట్ 2,000తో, లైవ్ క్లాసెస్ 10,000తో, ఆఫ్లైన్ అనేది 25,000తో రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద మీకు కోచింగ్ అనేది లభిస్తుంది. మీరు లైవ్ క్లాసులు కావాలనుకున్నా, రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకున్నా అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు క్లాసెస్ వినవచ్చు. ఇన్డెప్త్ క్లాసులు ఉంటాయి. క్లాసులలో మోసం చేయడం ఏముండదు. ఏ ఫ్యాకల్టీ దగ్గర అవర్స్ దగ్గర కండిషన్లు పెట్టడం ఉండదు. ఒక ఎన్విరాన్మెంటే 60 గంటల క్లాస్ చెప్పించారు. ఎన్విరాన్మెంట్ మీద వచ్చే క్వశ్చన్లు ఏంటంటే 5 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. 5 క్వశ్చన్లకు 60 గంటల క్లాసు కేవలం అశోక ఆన్లైన్ అకాడమీలో మాత్రమే దొరుకుతుంది. 1 ఇయర్ పాటు నిజంగా నువ్వు సీరియస్ ఆస్పిరెంట్ అయితే కష్టపడితే నీకు ఎన్ని గంటల క్లాస్ అయినా అన్ని గంటల క్లాసు మనకు అందుబాటులో ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనకు రాజధాని థియేటర్ పైన ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఆప్షన్ల రూపంలో గ్రూప్ 2లో మనకు ఆప్షన్లు ఏంటి సార్ అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కేర్ ఆఫ్ అడ్రస్ అశోక అకాడమీ మాత్రమే. ఉద్యమ చరిత్ర అంటే మినిమంగా 150 మార్కులకి అశోక్ సారు 120 గంటల నుంచి 130 గంటల వరకు క్లాసెస్ చెప్తాను. మీకు ఎక్కడ పోయినా 40-50 గంటలకు మించిన క్లాస్ దొరకదు. మన దగ్గర 120 గంటల పైన క్లాసు, నిలబడి క్లాసు. నీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికతో కూర్చునే దమ్ము ఉంటే ఎంత సబ్జెక్ట్ అయినా ఇస్తాను మీకు. తెలంగాణ మూమెంటు 150 మార్కులు ఉంటుంది. దాదాపు ఆ 150 గంటల వరకు మేము తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఎకానమీ అనే ఆప్షన్లు కూడా 150 మార్కులు ఉంటాయి. కానీ ఎకానమీలో 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఇండియన్ ఎకానమీ, అలాగే తెలంగాణ ఎకానమీ, అలాగే థర్డ్ పార్ట్లో డెవలప్మెంటల్ ఎకానమీ పేరుతో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎకానమీ పేరుతోని 3 పార్ట్లు ఉంటాయి. దానికి సంబంధించిన మార్కులు 150 మార్కులు ఉంటాయి. మనకి ఇక్కడ వాసు సార్ ఆఫ్లైన్ లైవ్లో క్లాసెస్ చెప్తారు. మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే వాసు సార్ క్లాసెస్ ఉంటాయి. అలాగే మనకు రికార్డెడ్ వీడియోస్లో ఉబ్బు రమేష్ సార్ క్లాసెస్ ఉంటాయి. ఎకానమీకి సంబంధించినటువంటి మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీల చేత మనం ఎకానమీ క్లాసెస్ చెప్పిస్తూ ఉన్నాము. 150 మార్కుల ఆప్షన్లు. కాబట్టి ఇక్కడ ఈ 2 సబ్జెక్టులకు వెళ్ళి మనకు 300 మార్కులు అంటే 50% ఆఫ్ మార్క్స్ ఈ 2 సబ్జెక్టులకి వెళ్ళి ఎకానమీ అండ్ తెలంగాణ మూమెంట్కి వెళ్ళి వస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే మార్కులు తక్కువ, ప్రిపరేషన్ ఎక్కువ ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే పాలిటీ. భారత రాజ్యాంగాన్ని మొత్తం చదవాలా అంటే ఇక్కడ మీకు తెలంగాణ మూమెంట్కు ఎన్ని గంటల క్లాసెస్ నడుస్తూ ఎంత కష్టపడతావో అంతే స్థాయిలో కష్టపడాల పాలిటీ. కానీ మూమెంట్కి 150 మార్కులు ఉంటే నీకు పాలిటీలో ఎన్ని మార్కులు సార్ అంటే 50 మార్కులు మాత్రమే ఉన్నాయి. అలాగే మరో సబ్జెక్టు సోషియాలజీ అంత కష్టపడకున్నా కూడా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే కాన్సెప్ట్కి వెళ్ళి కూడా మరొక 40 మార్కులు ఉంటాయి. వీటిని ఏమంటాం సార్ అంటే ఆప్షనల్ సబ్జెక్టులు అంటాం. ఏమంటాం సార్? ఆప్షనల్ సబ్జెక్టులు అంటాం. ఆప్షన్ అనే సబ్జెక్టులలో చాలా ఇండెప్త్గా సివిల్స్ స్థాయిలో ఎంత సబ్జెక్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే సబ్జెక్టు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఒక చరిత్రకి వెళ్ళి ఇండియన్ హిస్టరీ కూడా కలుపుకుంటే ఒక 230 నుంచి 240 మార్కుల వరకు చరిత్రకి వెళ్ళే ఉంది. ఎకానమీ ఒక 150 అంటే చరిత్ర 240, ఎకానమీ ఒక 150, దాదాపు 390 మార్కులు. పాలిటీ సోషియాలజీ ఒక 100 మార్కుల అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ సబ్జెక్టులో ఎంత కష్టపడతావో అలాగే మరొక 4 సబ్జెక్టులు కూడా ప్రతిరోజు నువ్వు కష్టపడాల్సిన అంశం ఉంటుంది. ఒకటేంటి సార్ అంటే ఒకటి ఇంగ్లీషు. ఇది ఎవరికి రాదు, వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మార్కులు రావు. వచ్చేది ఎంత అంటే 25 మార్కులే. కానీ వాయిదాలతోనే మనం బయటపడే ఒక కాన్సెప్ట్ ఇంగ్లీషు. అలాగే మెంటల్ ఎబిలిటీ మరొక సబ్జెక్టు మెంటల్ ఎబిలిటీ.
ఈ మెంటల్ ఎబిలిటీ కూడా చాలామంది సీరియస్గా కష్టపడరు. మొన్న గ్రూప్ 2లో ఆగం చేసిన 2 సబ్జెక్టులు, ఒకటి ఇంగ్లీషు, రెండోది మెంటల్ ఎబిలిటీ 25 మార్కులు. మొన్న ఈ 2 సబ్జెక్టులకి వెళ్ళి గ్రూప్ 2లో 53 మార్కులు వచ్చాయి. అలాగే మూడో సబ్జెక్టు జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ అనే సబ్జెక్టులకి వెళ్ళి కూడా 25 మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ చదవాల్సింది చాలా ఉంటుంది సబ్జెక్టు. బోటనీ ప్లస్ జువాలజీ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ ఎస్ఎన్టీ అనే ఒక 5 సబ్జెక్టుల సమాహారమే మన జనరల్ సైన్స్గా. అలాగే 4వ సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి కూడా 25 క్వశ్చన్లు వస్తాయి. ఆ కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు చదువుతుండాలా. ఇవాళ మనకు నోటిఫికేషన్ వచ్చింది. మనకు 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 4 రాష్ట్రాల సమగ్ర సమాచారం మనకు తెలవాలా. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. దాంట్లో అమెరికా పాత్ర ఉంది. ఇరాన్ అని ఎంతవరకు మధ్యప్రాచ్యంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా ఎందుకు ప్రభావితం చేస్తుంది, ఎందుకు ఆయిల్ కంట్రీ అయిన కారణంగా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇరాన్లో యుద్ధం జరిగితే భారతదేశంలో గ్యాస్ కొరత వచ్చింది. దానికి ఉన్న లింక్ ఏంటి, భారతదేశం యొక్క ఎగుమతులు ఏంటివి, దిగుమతులు ఏంటివి, ఎంత $1 మిలియన్ ఎగుమతులు జరుగుతున్నాయి, ఎంత దిగుమతులు జరుగుతున్నాయి, ఎకానమీని కూడా ఇంక్లూడ్ చేసుకుని కరెంట్ అఫైర్స్ అనేది చదవచ్చు. ఈ 4 అంశాలకి వెళ్ళి 100 మార్కులు ఉన్నాయి. చాలామంది ఈ 4 అంశాల పైన మనం నెగ్లిజెన్స్ చేస్తాం. దాని కారణంగా మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 65 మార్కుల కాడ ఆగిపోయారు. 150 మార్కుల జనరల్ స్టడీస్ ఉంటే 65 మార్కులు వచ్చినాయి, 70 మార్కులు వచ్చినాయి, 75 వచ్చినాయి, 80 మార్కులు దాటిన వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. అంటే జిఎస్ ఎంత ఇబ్బంది పెట్టిందో మన ఫస్ట్ పేపర్లో మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ 4 అంశాలు, 4 ఆప్షన్ పేపర్లు ఎంత ఇంపార్టెంటో జిఎస్లో భాగంగా 4 సబ్జెక్టులు ఇంపార్టెంటో. 5వ సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే జాగ్రఫీ. ఈ జాగ్రఫీకి 25 మార్కులు వస్తాయి. జిఎస్ అంటే ఈ 5 సబ్జెక్టులే అండి. చాలామంది ఏంటంటే మన జిఎస్లో భాగంగా 11 సబ్జెక్టులు కనపడతాయి, కానీ 11 సబ్జెక్టులు ఉండవండి. ఈ 5 సబ్జెక్టులే. 11 ఎట్లా మారుతాయి సార్? ఇప్పుడు ఉదాహరణకు జనరల్ సైన్స్ అండ్ జాగ్రఫీ 2 కలిపితే ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక అంశంగా మనకు చూపిస్తారు. సోషియాలజీ అనే ఆప్షన్లోకి వెళ్ళి సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనే అంశాలకు వెళ్ళి, హిస్టరీ అనే పదార్థాలకు వెళ్ళి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి మరొక అంశం రూపంలో మనకు కనబడతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ఎకానమీ అనే జిఎస్లో మరో అంశంగా మనకు కనబడతాయి. అంటే ఇక్కడ ఆప్షన్లకు వెళ్ళే మిగిలినటువంటి అంశాలు పుడతాయన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఆప్షన్లే మళ్ళీ జిఎస్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే జిఎస్ అంటే ఏం చదవాలి సార్ అంటే జిఎస్ అంటే 5 సబ్జెక్టులు. జిఎస్ అంటే 5 సబ్జెక్టులో ఆప్షన్లు అంటే మనకు ఎన్ని సబ్జెక్టులు కనబడుతున్న ఆప్షన్లు ఇక్కడ మనకు 5 కనబడతా ఉన్నాయి. ఆప్షన్లు అంటే ఇక చరిత్ర అంటే 4 అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో భాగంగా 5, ఆప్షన్లో భాగంగా 4, మొత్తంగా ఉన్న 9 సబ్జెక్టులు. 9 సబ్జెక్టులకి వెళ్ళి మళ్ళీ ఎన్ని సబ్జెక్టులు పుడతాయి సార్ అంటే 22 సబ్జెక్టులు పుడతాయి అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి వేరియేషన్ సబ్జెక్ట్ ఉన్నది, ఎక్కువ సిలబస్ ఉన్నది, లెంత్గా చదవాలా, ఇన్డెప్త్గా చదవాలా, బేసిక్స్ బట్టి పట్టాలా, పట్టికలు తయారు చేసుకోవాలా, పుస్తకాలు చదవాలా, క్లాసెస్ వినాలా, షార్ట్ నోట్స్ రాసుకోవాలా. చాలా ఒక్కొక్క సబ్జెక్టుకు 2-3 పుస్తకాలు చదవాలా. అదేవిధంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలా, బేసిక్స్ అన్ని బట్టి పట్టాలా, క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలా, అలాగే గ్రాండ్ టెస్టులు రాయాలా. ఎన్ని రకాల అంశాలుగా ప్రిపేర్ అయితేనే గ్రూప్ 2 సాధ్యమైతే తప్ప అంత ఈజీ కాదు. అందుకే కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇప్పటి వరకు పోటీ పరీక్షల గురించి తెలియని వాళ్ళ కోసం అశోక అకాడమీ ఆఫ్లైన్లో మనకు క్లాసెస్ అనేది నిర్వహిస్తుంది. కాబట్టి ఆఫ్లైన్లో మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆల్రెడీ కోచింగ్ ఉందంటే మళ్ళీ కోచింగ్ అవసరం లేదండి. నీకెక్కడ లోపం ఉందో, హైదరాబాద్ కనుక ఉంటే లోపం ఉన్న సబ్జెక్టుల కోసం కోచింగ్ మాత్రమే తీసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంటే ఆన్లైన్ సరిపోతుంది. స్టడీ హాల్ తీసుకోండి. జిల్లాలో ఉన్నటువంటి స్టడీ హాలల్లో రోజు ఒక 6 నుంచి 8 గంటల పాటు కనుక ఖచ్చితంగా కూర్చుంటే నీ డ్రీమ్ ప్రాజెక్టు గ్రూప్ 2 అయితే, నీకు డ్రీమ్ అనేది ఒక గెస్టెడ్ ఆఫీసర్ అయితే ఈ గ్రూప్ 2, 3 ప్రిపరేషన్లో మీరు ఉండవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. జీపీఓకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్వీస్ రూల్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఏదో ఒక రోజు ఇవ్వాలి కాకపోయినా 2 నెలలకో 3 నెలలకైనా ఖచ్చితంగా జీపీఓ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జీపీఓ ప్రిపరేషన్ అంటే మ్యాథ్స్ వస్తే జీపీఓ గురించి చూసుకోండి. మ్యాథ్స్ రాకపోతే గ్రూప్ 2, 3 ప్రిపరేషన్లో ఉండే ఒక ప్రయత్నం చేయండి. ఇలాంటి గ్రూప్ 2 ప్రిపరేషన్ యొక్క విధానాలపైన అంటే ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకున్నా సార్ అంటే, నువ్వు గ్రూప్ 2 చదవాలంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ సరిపోదు.
మినిమం 1 ఇయర్ చదవాలా. నోటిఫికేషన్ వచ్చే సమయానికంటే ముందే నువ్వు 1 ఇయర్ చదివి ఉండాలా. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ ఒక 6 నుంచి 8 నెలల పాటు మళ్ళీ కష్టపడాలా. ఇట్లా మనకు 18 నెలల టార్గెట్ పెట్టుకుంటే, మినిమం ఒక 2 ఏళ్ల పాటు టార్గెట్ పెట్టుకుంటేనే నీ గ్రూప్ 2 సాధ్యమైతే తప్ప 6 నెలల్లో కొడతా, నేను 3 నెలల్లో కొడతా, నాకు మొత్తం సబ్జెక్ట్ వచ్చిందంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే నీ అకాడమీ బ్యాక్గ్రౌండ్ వేరు. బీకామ్ ఉంది, బీకామ్ గ్రూప్ 2కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు బయోసైన్స్ డిగ్రీలో బయోసైన్స్ చేసినావు, దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. డిగ్రీలో హిస్టరీ ఎకానమీ చదివినప్పటికి కూడా డిగ్రీలో మనం ఏమి చదవం. ఎందుకంటే కాలేజీకి స్టైల్గా ఒక నోట్బుక్ పట్టుకొని పోయి అటెండెన్స్ చేసుకొని తెల్ల పేపర్ నల్లా చేసి ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ రాస్తే మనకు 60 to 70%, 80% మార్కులు వస్తాయి. కానీ సబ్జెక్టు మీద గ్రిప్ ఉండదు. జాతీయ ఆదాయం ఎన్ని రకాలంటే ఎవరు చెప్పే పరిస్థితిలో ఉండదు. జాతీయ ఆదాయం అంటే అర్థం తెలియని ఒక పరిస్థితిలో ఉంటుంది. కానీ చాలా సబ్జెక్ట్స్ చదవాలి, ఇన్డెప్త్గా చదవాలి. కాబట్టి ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఐడియాల కోసం అశోక అకాడమీ మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది, ఆన్లైన్లో లైవ్లో అందుబాటులో ఉన్నది, రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంది. కాబట్టి మీ గ్రూప్ 2 క్లాసెస్ కోసం చాలా ఇన్డెప్త్గా, ఎందుకంటే తక్కువ ప్రైస్తో ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న ఒక కోచింగ్ ఏంటంటే అశోక్ అకాడమీ కూడా దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి. మరికొన్ని ప్రిపరేషన్ విధానాలతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలు పెట్టాలా వద్దంటే నిజంగా నీకు డ్రీమ్ ఉంటే ఎమ్మటే మొదలుపెట్టు. గ్రూప్ 3 ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది అంటే మినిమమ్గా 18 నెలల నుంచి 2 సంవత్సరాల టైం పడుతుంది. 1200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు పడుతుంది సార్ అంటే 2026 అయితే చాలా కష్టమే. 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లు అయితే మొదటి పేపర్ జనరల్ స్టడీసు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఆప్షనల్ పేపర్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 22 సబ్జెక్టులు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోస్తోనే గ్రూప్ 2 సాధ్యమవుతుంది అంటే 100% సాధ్యమవుతుంది. నీకు ఏం ఉండాలా, సాధించాలన్న తపన ఉండాలా, హార్డ్ వర్క్ నేచర్ ఉండాలా. ఎకనామికల్లీ లేకపోయినా హైదరాబాద్కు వచ్చి ఒక పేపర్ బాయ్గా పనిచేయవచ్చు, ఒక హాస్టల్లో పనిచేయవచ్చు, అదేవిధంగా ఓ ఇన్స్టిట్యూట్లలో చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ప్రిపరేషన్ కావచ్చు అంటే కావచ్చు. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది. సాధించాలని తపన ఉంటే ఆర్థిక ఇబ్బందులన్నిటి కూడా జయించి నిలబడి కలబడి విజయం కూడా సక్సెస్గా నిలబడడానికి అవకాశం ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ల కోసం నా వంతు ప్రయత్నంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం, కేసులు పెట్టించుకుంటూనే ఉంటున్నాం. అవసరమైతే పార్టీలను కూడా అప్రోచ్ అయ్యి మహా ఉద్యమాన్ని, మొన్న కర్ణాటకలో వచ్చినటువంటి మహా ఉద్యమాన్ని, ధార్వాడలో వచ్చిన ఒక మహా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాల మెడలు వంచే ఒక ప్రయత్నం చేస్తాం. మీరు నిజంగా ప్రిపరేషన్లో ఉండాలనుకుంటే ప్రిపరేషన్ మొదలు పెట్టండి సీరియస్గా. ఎందుకంటే చదివిన దానికి అర్థం ఉండాలన్న నేపథ్యంలో మన ప్రిపరేషన్ విధానాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ గ్రూప్ 2 నోటిఫికేషన్లపై నమ్మకం లేదు, ప్రైవేటు రంగంలో రాణించే ప్రయత్నం చేయండి. నీ టాలెంట్ పదును పెట్టండి, నామోషి పడకండి. ఈ పనులు నేను చెయ్యాలా, ఓ టీ దుకాణం పెట్టుకోండి, నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. టీ దుకాణం అంటే సింపుల్గా కనబడుతుంది, కానీ దాంట్లో కొత్తగా ఆలోచన చేస్తే, నూతన వరలు సృష్టిస్తే టీ షాప్ పైన నెలకు ₹1,00,000 నుంచి ₹2,00,000 సంపాదించవచ్చు. కాబట్టి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు అన్వేషించండి, జీవితంలో సక్సెస్ సాధించమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.